వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రభుత్వం మంచి లక్ష్యంతో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం నగరంలోని ఆర్యాపురంలో సచివాలయ సిబ్బందితో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉదయం 6 గంటల నుండే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రశాంత వాతావరణంలో పెన్షన్లు అందజేస్తున్నారని అన్నారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని మరింత పెంచే లక్ష్యంతో పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బి నాగేష్, ఆర్ఎంసీ సెక్రటరీ జి శైలజావల్లి, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమ్మా వయసు? 60 దాటిందా? ఆయన పనిచేస్తుంది. ఈ ఒక్కళ్ళే ఉంటుంది. సో దీనికి ఇన్నది ఎంత తీసుకుంటారు? మీకు ఇంటి పట్ల ఇంటి పట్ల ఉంది కానీ మీకు ఈ ఓటర్ ఐడి కార్డు ఎవరైనా డీటెయిల్స్ తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి మాకు పొలం వచ్చింది అన్ని కానవరం లేవు తీసుకున్నారా? ఎంత వచ్చింది?